నమస్కారం టీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఉభయ గోదావరి జిల్లాలో తెరపడిన ఎన్నికల ప్రచార పర్వం. చివరి రోజు కోలాహలంగా సాగిన అభ్యర్థుల ప్రచారం. ఎన్డీఏ ప్రభుత్వం రాగానే రద్దు చేయనున్న ల్యాండ్ టైటిలింగ్ చట్టం. భీమవరంలో ప్రకటించిన తెలుగుదేశం పాలిట్ బ్యూరో సభ్యురాలు సీతారామలక్ష్మి. భీమవరంలో నిర్మించి తలపెట్టిన కోటల భవన సముదాయానికి శంకుస్థాపన చేసిన హైకోర్టు న్యాయమూర్తులు కృష్ణమోహన్, శేషసాయిలు. తణుకులో భారీ మోటార్ సైకిల్ ర్యాలీతో తెలుగుదేశం శ్రేణుల ఎన్నికల ప్రచారం. ఆరిమిల్లి భూపతి రాజులను గెలిపించాలని విజ్ఞప్తి. 100% ఓటు హక్కును వినియోగించుకుని ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలి. వేల్పూరులో ప్రజలకు విజ్ఞప్తి చేసిన బీజేపీ నాయకులు పోలేపల్లి. ఎన్డీఏ కూటమిని గెలిపించడం ద్వారానే రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి. కొమ్ము చిక్కాల్లో స్పష్టం చేసిన ఆచంట తెలుగుదేశం అభ్యర్థి మాజీ మంత్రి సత్యనారాయణ. వేలివెన్నులో మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి ఆధ్వర్యంలో జనసేన అభ్యర్థి దుర్గేష్ కు మద్దతుగా తెలుగుదేశం ప్రచారం. పాల్గొన్న టీడీపీ జనసేన పార్టీల సమన్వయకర్త భోగవల్లి. నిడదవోలు పట్టణంలో ప్రచారం చేసి ఓట్లు అభ్యర్థించిన ఎమ్మెల్యే శ్రీనివాస్ నాయుడు. నల్లజర్ల మండలం అనంతపల్లిలో పర్యటించి ప్రచారం చేసిన తెలుగుదేశం అభ్యర్థి మద్దిపాటి. ట్రాక్టర్ల ర్యాలీలో పాల్గొన్న రైతులు. వాడపల్లి వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రజలు. 7 శనివారాల నోమునోచుకున్న భక్తులు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ప్రశాంతంగా ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు సిద్ధం. అమలాపురంలో ప్రకటించిన కలెక్టర్ హిమాంశు శుక్లా. గోవిందనామాలతో ద్వారకా తిరుమల చిన్న వెంకన్నను దర్శించుకున్న భక్తజనం. తీర్చుకున్న మొక్కుబడులు. సార్వత్రిక ఎన్నికల సమరానికి సమయం దగ్గర పడుతుంది. ఈ నెల 13వ తేదీన పోలింగ్ జరగనుంది. పాత ఉభయ గోదావరి జిల్లాల్లో శనివారం సాయంత్రం 6 గంటలతో ప్రచార పర్వానికి తెరపడింది. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన నాటి నుంచి దాదాపుగా 2 నెలల పాటు ప్రధాన పార్టీల అభ్యర్థులు గెలిపే లక్ష్యంగా ఇంటింటికి వెళ్తూ ప్రచారం నిర్వహించారు. సభలు, సమావేశాలు నిర్వహిస్తూ స్థానిక ప్రజలతో మమేకమవుతూ ఓట్లు అభ్యర్థించారు. ఎన్నికల ప్రక్రియలో భాగంగా పోలింగ్ కు 48 గంటల ముందు బహిరంగ ప్రచారం నిర్వహించడానికి వీల్లేదు. పోలింగ్ కు 48 గంటల ముందు ఎలాంటి రాజకీయ సభలు, సమావేశాలు నిర్వహించకూడదు. ఒకచోట 5గురికి మించి ఉండకూడదు. ఎన్నికల ప్రచార సమయం ముగిసిన వెంటనే ఇతర నియోజకవర్గాల నుంచి వచ్చిన ఆయా పార్టీల నేతలు నియోజకవర్గాలను విడిచి వెళ్లిపోవాలి. అధికారులు కూడా తనిఖీలను ముమ్మరం చేశారు. డబ్బు, మద్యం రవాణా జరగకుండా జిల్లా సరిహద్దుల్లో 48 గంటల పాటు రాకపోకలపై నిఘా వ్యవస్థను కట్టుదిట్టం చేశామని పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ వేజెండ్ల అజిత చెప్పారు. ఇక సి విజిల్ 1950 ద్వారా వచ్చే ఫిర్యాదులపై కూడా తక్షణమే స్పందించి చర్యలు తీసుకోనున్నట్లు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ తెలిపారు. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని రద్దు చేస్తామని తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యురాలు తోట సీతారామలక్ష్మి తెలిపారు. భీమవరం నియోజకవర్గ టీడీపీ ఆధ్వర్యంలో శనివారం పట్టణ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు. ముందుగా వైఎస్ఆర్ శాశ్వత భూహక్కు, భూరక్షక పథకం పత్రాలను చించివేసి నిరసన వ్యక్తం చేశారు. ఈ ప్రభుత్వం ప్రజల ఆస్తులు, భూముల రిజిస్ట్రేషన్ పత్రాలను తన వద్ద ఉంచుకొని జిరాక్స్ కాపీలను యజమానులకు ఇచ్చి భూమి అమ్మాలన్నా, అప్పు తీసుకోవాలన్నా తన అనుమతి కావాలని చేసిన చట్టాన్ని రాష్ట్ర ప్రజలు వ్యతిరేకిస్తున్నారన్నారు. వ్యవస్థలు కానీ సంక్షోభంలో పడిపోయేది రాష్ట్రం. కానీ నిర్ణయం చేశారు. తాతల నాటి నుంచి సంపాదించిన ఆస్తులు కావచ్చు, కష్టపడ్డ ఆస్తులు కావచ్చు, పాస్బుక్ల మీద ముఖ్యమంత్రిగా ఆయన ఫోటో వేసి అవి వాళ్ళ దగ్గర పెట్టుకుని జిరాక్స్లు ఒరిజినల్ ఎవరైతే భూమిలో ఎవరైతే సొంతదారులు ఉన్నారో వాళ్ళకి ఇవ్వడం అనేది ఒక చట్టం తీసుకొచ్చారు. ఈ మధ్య అనేది ప్రజల్లో చాలా విపరీతమైన సంక్షోభం వచ్చింది. దీనివల్ల ప్రజల్లో చాలా వ్యతిరేకత వచ్చింది. నిన్న జాతీయ అధ్యక్షుడు మన నారా చంద్రబాబు నాయుడు గారి ప్రతి సమావేశంలో, ప్రతి మీటింగ్లో కూడా చెప్పడం జరుగుతుంది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ నాయకత్వంలో కూటమి అభ్యర్థులుగా రాష్ట్రం అంతా కూడా ఒకే మాట మీద ఈ చట్టాన్ని మరి వచ్చే ఏదైతే మన అధికార పార్టీల అధికారంలో రాగానే ఈ చట్టం రద్దు చేసి పాతది ఏదైతే ఉందో ఆ జీవోని అమలు చేసి ప్రజలకి
న్యాయం చేసే విధంగా ఈ చట్టం ఉంటుందని పదే పదే కూటమి అభ్యర్థులందరూ మన జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, అలాగే మన పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, అలాగే ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కోశాధికారి మెంటే పార్థసారథి, జనసేన పార్టీ పట్టణ అధ్యక్షులు చెన్నమల్ల చంద్రశేఖర్ పాల్గొన్నారు. అన్ని రంగాల్లోనూ అతలాకుతలమైన ఆంధ్రప్రదేశ్ ను దారిలో పెట్టి అభివృద్ధి చేసేందుకు వీలుగా తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమిని ఎన్నికల్లో గెలిపించాలని రాష్ట్ర మాజీ మంత్రి ఆచంట నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి పితాని సత్యనారాయణ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. శనివారం ఉదయం కొమ్ముచిక్కాల గ్రామంలోని తన స్వగృహంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ మేరకు రూపొందించిన మేనిఫెస్టోలోని ముఖ్యమైన అంశాలను ఆయన వివరించారు. ముఖ్యంగా వృద్ధులకు, వికలాంగులకు ప్రస్తుతం ఇస్తున్న 3,000 రూపాయల పెన్షన్ను తమ ప్రభుత్వం వస్తే 4,000కు పెంచి ఇంటికి అందజేస్తామని చెప్పారు. ముఖ్యంగా మహిళలు, రైతుల సంక్షేమం కోసం ప్రత్యేక పథకాలను ప్రవేశపెట్టి అమలు చేయనున్నట్లు పితాని సత్యనారాయణ వివరించారు. ఈ నేపథ్యంలో కూటమి గుర్తులైన సైకిల్, కమలం, గాజు గ్లాసులకు ఓట్లేసి తమను గెలిపించాలని కోరారు. జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలతో పాటు ఆంధ్ర రాష్ట్ర శాసనసభ ఎన్నికల యొక్క పర్వం రేపు సోమవారం అనగా 13వ తారీఖున జరగబోయే ఎన్నికల్లో కూటమి అభ్యర్థిగా ఇటు భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీల యొక్క కూటమిలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఆచంట నియోజకవర్గంలో పోటీ చేసిన సందర్భంగా ఉత్తమమైన ప్రజాస్వామ్యబద్ధమైన పరిపాలకులు రావాలని ఆలోచనతో చేస్తున్న ఒక ప్రజల ఆలోచనకి ఒకటిగా చెప్తా ఉన్నాం. ఈనాడు కూటమి అనేది ప్రజాస్వామ్య వ్యవస్థకి కాపాడాలని ఆంధ్ర ప్రజలందరూ కూడా ఒకటే కోరుతా ఉన్నాం. మీరందరూ కూడా ప్రజాస్వామ్య పరిరక్షకులుగా కూటమి అభ్యర్థులు అందరూ కూడా ఓటేయమని అడుగుతా ఉన్నాం. ఆంధ్ర రాష్ట్ర కూటమి యొక్క అజెండాలో ప్రధానంగా పెన్షన్ ఇంతవరకు ఉన్న 3,000 రూపాయల పెన్షన్ని 4,000 చేసే కార్యక్రమం, వృద్ధులు, వితంతువులకు సంబంధించినంత వరకు, వికలాంగులకు సంబంధించినంత వరకు పెన్షన్ని 3,000 నుంచి 6,000 చేయాలనే ఆలోచనతోటి మేము మేనిఫెస్టో కామన్ ఎజెండాతో, అలాగే మహిళలకు సంబంధించినంత వరకు ఫ్రీ బస్ ట్రాన్స్పోర్ట్, సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా ఇవ్వాలని ఆలోచన చేస్తాం. తల్లికి 100 అనే పేరిట్లో ఒక్కొక్క విద్యార్థికి 15,000 రూపాయలు సంవత్సరానికి ఇవ్వడం, ఒకరున్నా, ఇద్దరున్నా, ముగ్గురున్నా, ఆఖరికి ముగ్గురుంటే 3, 15, 45 రూపాయలు ఇవ్వడానికి. నెలకి 18 సంవత్సరాలు నిండిన వాళ్ళకి 1,500 రూపాయలు, సంవత్సరానికి 18,000 రూపాయలు ఇవ్వాలని ఆలోచన చేస్తూ కార్యక్రమం చేస్తున్నాం. పాత పద్ధతిలో ఏదైతే పాత ప్రభుత్వం కాంగ్రెస్ కానీ తెలుగుదేశం పార్టీ ఏ రకంగా ఫీ రియంబర్స్మెంట్ ఆలోచిస్తుందో దాన్ని పూర్తి స్థాయిలో అమలు జరపడానికి, పోస్ట్ గ్రాడ్యుయేటు, ఆఖరికి డాక్టరు, పైలట్ అవ్వడానికి కూడా ఈ ఫీ రియంబర్స్మెంట్ పథకాన్ని కొనసాగిస్తామనే మాటని కూటమి ఎజెండాలో ఉంది. దానికి అనుగుణంగా మీరందరూ కూడా ఈ రాష్ట్ర భవిష్యత్తును ఆలోచించి కూటమి అభ్యర్థులందరూ కూడా ఓటేయమని ప్రధానంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటారు. పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రమైన భీమవరంలోని పాత సివిల్ కోర్టు ప్రాంగణంలో 80.60 కోట్ల రూపాయల వ్యయంతో నూతనంగా నిర్మించనున్న 14 కోట్ల భవన సముదాయానికి పశ్చిమ గోదావరి జిల్లా అడ్మినిస్ట్రేటివ్ జడ్జి, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి బి కృష్ణమోహన్, మరో న్యాయమూర్తి ఏవి శేషసాయి శనివారం శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా వారికి ఘనస్వాగతం లభించింది. ఈ కార్యక్రమంలో న్యాయమూర్తులు నిన్నల జయసూర్య, సత్య సుబ్బారెడ్డి, పశ్చిమ గోదావరి జిల్లా ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జి చింతలపూడి పురుషోత్తం కుమార్, డి సత్యవతి, బి అప్పలస్వామి, భీమవరం బార్ అసోసియేషన్ అధ్యక్షులు మోగల వెంకటరమణారావు, కార్యదర్శి పాకా రమేష్ బాబు, సభ్యులు, పలువురు న్యాయవాదులు పాల్గొన్నారు. జనసేన, బీజేపీ బలపరిచిన తణుకు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఆర్మిల్ రాధాకృష్ణకు మద్దతుగా ఈ పార్టీల కార్యకర్తలు ఎన్నికల ప్రచార ముగింపు సమయానికి ముందు శనివారం ఉదయం 10 గంటలకు పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించి ఓట్లు అభ్యర్థించారు. ఇందులో భాగంగా ఎన్టీఆర్ పార్క్ నుంచి ఆరంభమైన మోటార్ సైకిల్ ప్రదర్శన రాష్ట్రపతి, వేల్పూర్ రోడ్ల మీదుగా పర్యటించి ప్రచారం చేశారు. ఆయా ముఖ్య కూడళ్లలో ఆగి ఎన్డీఏ విజయం కోసం సైకిల్, కమలం గుర్తులకు ఓట్లేయాలని కోరుతూ నినాదాలిచ్చారు. కొన్ని చోట్ల అభిమానులు రోడ్లపైకొచ్చి చేయి ఊపుతూ మద్దతు పలికారు. ఈ సందర్భంగా ఆర్మిల్లి మాట్లాడుతూ తమ పార్టీలు గెలిస్తే ప్రజలకు కలిగే ప్రయోజనాలను వివరించారు.
వాడవాడల ఎంతో ఉత్సాహమైనటువంటి వాతావరణంలో ప్రజల స్వాగతాల మధ్య, మహిళల ఆరతుల మధ్య రాబోయే రోజుల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి రావాలని ప్రజలందరూ కూడా ప్రతి గ్రామంలోనూ కూడా ఘన స్వాగతం పలుకుతూ ఎన్నికల ప్రచారం అద్భుతమైనటువంటి రీతిలో సాగింది. మరొక 24 గంటల సమయం మాత్రమే ఉంది. తణుకు నియోజకవర్గ ప్రజలు, రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచించి ఒక మంచి నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇది ఒక సువర్ణ అవకాశం. మరలా మన యువత భవిష్యత్తుని కాపాడే విధంగా, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లే దిశగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల సంక్షేమానికి నాంది పలికే విధంగా రేపు జరిగేటటువంటి ఎన్నికల్లో సోమవారం ప్రతి ఒక్కరూ కూడా ఓటు హక్కును వినియోగించుకుని ఓటు విలువని తెలియజేసే విధంగా, మీ ఓటు ద్వారా ఈ రాష్ట్ర, ఈ నియోజకవర్గ భవిష్యత్తుని కాపాడే విధంగా తణుకు నియోజకవర్గ ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున ముందుకు వచ్చి ప్రతి ఒక్కరూ కూడా ఓటును వినియోగించుకోవాలని ఈ సందర్భంగా కోరుతున్నాను. ఈ కార్యక్రమంలో రాధాకృష్ణ కుమారుడు నిఖిల్ రత్న, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి డాక్టర్ దొమ్మేటి వెంకట సుధాకర్, జిల్లా ఉపాధ్యక్షులు బసవ రామకృష్ణ, నాయకులు గుబ్బల శ్రీనివాస్, కడియాల సూర్యనారాయణ, గుమ్మల హనుమంతరావు, షేక్ సురాసాహెబ్, తాతపూడి మారుతీరావు, జహంగీర్ భాషా, తణుకు రేవతిలతో పాటు వివిధ గ్రామాలకు చెందిన ముఖ్య కార్యకర్తలు, బాధ్యులు పాల్గొన్నారు. కాగా తణుకు మండల తెలుగుదేశం ఎస్సీసీఎల్ అధ్యక్షులు దిడ్ల రవికుమార్ మాట్లాడుతూ దళితుల సంక్షేమం కోసం పనిచేసే తెలుగుదేశం పార్టీని గెలిపించాలని కోరారు. ఇదిలా ఉండగా చేనేత డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్పర్సన్ వావిలాల సరళాదేవి ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని పాలి, అత్తిలి గ్రామాల్లో ప్రత్యేకంగా ప్రచారం చేసి ఎమ్మెల్యేగా ఆరిమిలిని, నరసాపురం ఎంపీగా భూపతిరాజు శ్రీనివాస్ వర్మలను గెలిపించాలని కోరారు. మహిళలకి అన్ని చాలా బాగున్నాయండి. తప్పకుండా తెలుగుదేశాన్ని గెలిపించానండి. కమలం గుర్తు, సైకిల్ గుర్తు. కాగా ఆర్మిల్ రాధాకృష్ణ విజయాన్ని కోరుతూ ఇరగవరం మండలం తూర్పు విప్పరు గ్రామ తెలుగుదేశం కార్యకర్తలు బైక్ ర్యాలీతో కన్నాయి, కుముదవల్లి, ఆర్ కండ్రిగా, పేకేరు, ఏలేటిపాడు, రాపాక, సూరంపూడి, కె ఇల్లిందలపరు గ్రామాల్లో పర్యటించి ప్రచారం చేశారు. భారత రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును వినియోగించుకుని ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని తణుకు మండలం వేల్పూరు గ్రామానికి చెందిన భారతీయ జనతా పార్టీ నియోజకవర్గ నాయకులు పోలేపల్లి వెంకట ప్రసాద్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు గ్రామంలో ఏర్పాటు చేసిన పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రపంచంలోనే గొప్ప ప్రజాస్వామ్య వ్యవస్థగా పేరొందిన భారతదేశంలో ఇప్పటివరకు జరిగిన ఎన్నికల్లో కేవలం 65% మంది పాల్గొనడం విచారకరమన్నారు. 100% ఓటును వినియోగించుకున్నప్పుడే ప్రజాస్వామ్యానికి ఉన్న అర్థం, పరమార్థం నెరవేరగలదన్నారు. దీనిని గుర్తించి ఈ నెల 13వ తేదీన జరిగే ఎన్నికల్లో ఓటును ప్రతి వ్యక్తి ఓటేసి మనం నమ్మిన వ్యవస్థను పరిరక్షించాలని పోలేపల్లి వెంకట ప్రసాద్ కోరారు. ఇప్పటికే ఇదే విషయాన్ని భారత ప్రధాని నరేంద్ర మోడీ, ఎన్నికల కమిషనర్లు, ప్రముఖ సామాజికవేత్తలు స్పష్టం చేస్తూ దేశ ప్రజలను చైతన్యపరిచేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఆయన వివరించారు. 1949 నవంబర్ 26న రాజ్యాంగానికి సమర్పించిన ఈ ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి, వయోజనులకి 21 సంవత్సరం నుండి వారికి ఓటు హక్కు కల్పించడం జరిగింది భారత రాజ్యాంగం ద్వారా. 1952లో జరిగిన మొట్టమొదటి సార్వత్రిక ఎన్నికల్లో మనం 41% ఓటు ఈ పర్సంటేజ్ సాధించడం జరిగింది. అట్లా పెరుగుతా ఇప్పటికి 65% వచ్చింది మన 2019 ఎలక్షన్లోనూ. కానీ ఎక్కువ మంది దిగువ మధ్యతరగతి వారు, పేదవారే ఓటేయటానికి వస్తున్నారు. ఈ మేధావులు, ఉన్నత వర్గాలు ఓటుకు దూరంగా ఉంటున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. మేధావుల మౌనం దేశానికి మంచిది కాదు. అలా ప్రతి ఒక్కరూ కూడా ఈ ఓటు హక్కుని మనకు కల్పించిన, రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కుని అందరూ కూడా దీన్ని వినియోగించుకుని
దీన్ని 90% తగ్గకుండా చేయగలిగినప్పుడే ఏదైతే మన పెద్దలు మనకి ఇంత కష్టపడి స్వతంత్రం తెచ్చి మన దగ్గర ప్రజాస్వామ్యం ద్వారా ఈ అతిపెద్ద ప్రజాస్వామ్యం ప్రపంచంలో భారతదేశం కాబట్టి అందరూ కూడా ఈ ఓటు హక్కును వినియోగించుకుని తద్వారా ఒక మంచి నాయకుడిని ఎన్నుకునే అవకాశం మనకు వచ్చింది కాబట్టి ఈ ప్రజాస్వామ్యం ద్వారా ప్రతి ఒక్కరూ కూడా ఈ ఓటు హక్కును వినియోగించుకుని ఓటింగ్ పర్సంటేజ్ని 90% పైకి తీసుకెళ్తారని కోరుకుంటూ సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళని మనం అనుకునే ఈ ప్రజాస్వామ్యాన్ని ప్రతి ఒక్కరూ కూడా ఓటు హక్కు ద్వారా మరొకసారి అందరూ ఉపయోగించుకుంటారని. ఈ కార్యక్రమంలో గ్రామానికి చెందిన పెనుమర్తి ధనరాజు, ముల్లపూడి హరిబాబు, గుత్తుల బాబు, కోడల్లి నాని, పెనురెడ్డి అశోక్ కుమార్, వాడుగు సుబ్రహ్మణ్యం, ఏలమటి శ్రీనులు పాల్గొన్నారు. తణుకు రామకృష్ణ సేవా సమితి వివేకానంద హ్యూమన్ ఎక్సలెన్స్ సెంటర్ ఆధ్వర్యంలో మే 1వ తేదీ నుంచి 10 రోజుల పాటు విద్యార్థులకు నిర్వహించిన వేసవి శిక్షణ శిబిరం శనివారంతో ముగిసింది. ఈ సందర్భంగా వ్యక్తిత్వ వికాసం, కరాటే, డ్రాయింగ్, యోగా, మ్యాజిక్ తదితర అంశాలపై జరిగిన పోటీల్లో గెలుపొందిన బాలబాలికలకు బహుమతులు, సర్టిఫికెట్లను అందించి అభినందించారు. ఈ సందర్భంగా ప్రజా వైద్యులు తాతిన రామబ్రహ్మం మాట్లాడుతూ శిక్షణా తరగతుల లక్ష్యాన్ని వివరించారు. నెక్స్ట్ జూనియర్స్ రెడీ ఉన్నాయి. కన్సోలేషన్ కవి సంజయారెడ్డి. మంచిగా ఉంటుంది, మంచి చేయండి అన్నట్టు. అలాగే స్టూడెంట్స్ మీరందరూ కూడా ఎక్కడికి వెళ్ళినా క్లాస్ కానీ కానీ పేరెంట్స్ కానీ జాగ్రత్తగా వినండి. విన్నదాని గురించి ఆలోచించండి. ఇది ఎంతవరకు బాగుంది, ఏం చేస్తుంది అంత కూడా ఫాలో అవ్వాలి అని ఆలోచించిన తర్వాత ఆచరించండి. ఈ వివేకానందుడు చెప్పినటువంటి ఏ జీవితానికైనా సరే ముందన్నీ తెలుసుకోవాలి, దాని ముందు విచక్షణగా ఆలోచించాలి, దాని చేయాలంటే పని. ఆత్మవిశ్వాసంతో నేను ఏదైనా చేయగలను అన్నది మీకు గుర్తించడం కోసమే ఈ క్లాస్. దానికి కూడా మీరు ఇంట్రెస్ట్ ఇవ్వండి. మీకు డ్రాయింగ్ ఇంట్రెస్ట్ ఉంటే డ్రాయింగ్, యోగా కొంచెం కంపల్సరీగా యోగా, తర్వాత ఇవన్నీ ఇంగ్లీషు, స్పోకెన్ ఇంగ్లీషు ఇవన్నీ కూడా చెప్తున్నారు. కాకపోతే ఈసారి ఎండలు ఎక్కువగా ఉండటం, మధ్యలో కొంచెం బ్రేక్ రావడం వల్ల తక్కువ టైం. సమితి అధ్యక్షులు భోగవల్ శ్రీమన్నారాయణ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో కార్యదర్శి చిలుకూరి రామకృష్ణ, రిసోర్స్ పర్సన్ అక్కింశెట్టి రాంబాబు, బాపతు మదనగోపాల్ రెడ్డి, సంస్థ కోఆర్డినేటర్ కోడూరు గిరీశ్వరరావులు పాల్గొన్నారు. తణుకు మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో వేల్పూరు రోడ్లోని నరేంద్ర థియేటర్ సమీపంలో ఏర్పాటు చేసిన వేసవి చలివేంద్ర కేంద్రంలో శ్రీకాకుళపు దీప్తి, విద్యావేలి ఒలింపియాడ్ స్కూల్ డైరెక్టర్ కె సురేష్, పట్టణానికి చెందిన కోడూరి బాబు, ఎం శారద, కొల్లేపర సత్యనారాయణలు అందించిన ఆర్థిక సహకారంతో శనివారం మజ్జిగను అందజేశారు. ఈ కార్యక్రమంలో సంస్థ రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ కోడూరి రాధాపుష్పవతి, జిల్లా మాజీ చైర్మన్ గమని రాంబాబులు పాల్గొన్నారు. తణుకు పట్టణ తెలుగుదేశం నాయకులు చౌదరి గోపి అకాల మృతికి మున్సిపల్ మాజీ చైర్మన్ పర్మి వెంకన్నబాబు, పార్టీ పట్టణ అధ్యక్షులు కలగర వెంకటకృష్ణలు శనివారం ఒక ప్రకటనలో సంతాపం వ్యక్తం చేశారు. తొలి నుంచి సాంఘిక సేవా కార్యక్రమంలో చురుకుగా పాల్గొనే ఈయన మృతి పార్టీకి తీరని లోటని వారు పేర్కొన్నారు. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.